పాఠాలు నేర్చుకోవాలి కదా. ఈ ప్రపంచంలో ఈ సామాజికం ఉండాలంటే పెద్దల పట్ల గౌరవం ఉండాలి కదా. కాబట్టి ఆ గురువు అన్నవాడు విద్య కాకుండా బహువిద్యు, మరియు నిన్ను ఈ భూమిపై జననం ఎత్తిన తర్వాత నీ వంశం అన్నది ఒకటి కావాలి కదా. కాబట్టి ఏంటంటే ఈ గురుగ్రహం అన్నది పుత్రకారకుడు అంటాం. అయితే నా విషయంలో చూసినప్పుడు పుత్రకారకుడు అన్నవారు ఏంటంటే రవిగ్రహము, బహుపుత్రకారకుడు అంటేనే మనకు ఇక్కడ బృహస్పతి అని చెప్పబడే గురుగ్రహము. ఇక శుక్రుడు మనకు భోగాలు ఇచ్చేవాడు కాబట్టి శుక్రుడు అవసరమే. శుక్రుడు అన్న విషయంలో చూసినప్పుడు మనకు మగవారి జాతకంలో కలత్రకారకుడు అని చెప్పి చెప్తాం. అయితే ఆడవారి జాతకంలో చూస్తే కుజుడు కలత్రకారకుడు, అందుకే మాంగళ్యకారకుడు అని కూడా మనం అంటాము. ఇక శుక్రవారం అయిపోయింది, శనివారం అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే శని భగవానుడికి ప్రీతికరమైన ఒక రోజు. ఈ శనీశ్వరుడు ఎందుకు అంత ఇదంటే చూడండి, ఈ వారాలలో ఎంత రహస్యాలు దాచిపెట్టారు మన పెద్దలు జ్యోతిష శాస్త్రంలో. ఆదివారం మొదటి వారం, ఆదివారానికి అధిపతి సూర్యుడు ఉదయాన్నే ఆయన లేవకపోతే మనం లేవం, అంటే ఉదయము ఆయన ఉదయించకపోతే మనం లేవం. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే సూర్యగ్రహం నుంచే మనకు ప్రాణవాయువు లభిస్తుంది. అంటే మనము జీవిస్తానికి ప్రాణవాయువు చాలా చాలా అవసరం. కాబట్టి సూర్యుడు ఆదివారము అంటే నీ జన్మం అన్నది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక తదుపరి చూసినప్పుడు చంద్రుడు అన్నవాడు మనం ముందే చెప్పుకున్నాము. కుజుడు అన్నవాడు ధైర్యం ఇచ్చేవాడు. ఇవన్నీ చూసుకుంటూ పోతూ జననం ఎత్తిన తర్వాత చాలురా బాబు ఈ జీవితం ఎప్పుడు వెళ్ళిపోతాంలే అన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు. కాబట్టి ఆ కోరికను నెరవేర్చేవాడు ఎవరు అన్నప్పుడు ఏంటంటే శనిగ్రహము. ఎందుకంటే ఆయన ఆయుష్ కారకుడు. మరొక విషయం మీకు తెలుసా అండి, సూర్యుడు తండ్రి, శని భగవానుడు కొడుకు. కాబట్టి ఏంటంటే సూర్యుడు ఏమంటున్నాడు, ప్రాణాన్ని ఇస్తున్నాడు. అయితే కొడుకు ఏం చేస్తున్నాడు, ఆయుష్ తీసేస్తున్నాడు, అంటే ముగిస్తున్నాడు అర్థం. ఈ వారాలలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి. ఇక మనకు నక్షత్రం విషయానికి వచ్చినప్పుడు 27 నక్షత్రములు. 27 నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు. అందులో ఈరోజు చూసినప్పుడు ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష అంటేనే సర్పములు అని అర్థం. ఈ ఆశ్లేష నక్షత్రంలో సాక్షాత్తు మన లక్ష్మణ స్వామి మరి ఆదిశేషుడు వీళ్ళిద్దరు కూడా ఈ నక్షత్రంలో జన్మించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆశ్లేష నక్షత్రం అంటే బుధుని యొక్క నక్షత్రం. అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం చేశారంటే ప్రతి ఒక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చారు. అశ్విని నక్షత్రం, మరియు మక నక్షత్రం, మరియు మూలా నక్షత్రం. ఈ నక్షత్రం 3 నక్షత్రములు మనకు కేతు భగవానికి సంబంధించినది. కాబట్టి ఏంటంటే ఇలా మనం అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం గురించి కూడా చక్కగా వివరించి తెలియచేస్తాను. నక్షత్రం అంటేనే ఏమిటి అంటే గ్రహాలకు ఎటువంటి పవర్ లేదు. ఎందుకంటే గ్రహాలు పేరుకే చెప్పుకుంటున్నాం, కానీ ఆ గ్రహాలు బలం పొందాలంటే ఒక నక్షత్రం అన్నది కావాలి. ఎందుకంటే నక్షత్రం అంటే ఏమిటంటే నిప్పు గోళము, అంటే అగ్ని గోళం అంటాం. అక్కడి నుంచి వస్తుంది, మంచిది కానీ చెడుది కానీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి వస్తుంది. కాబట్టి ఈ నక్షత్రాలలో కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ నక్షత్రం యొక్క విశిష్ట ఏమిటి అన్నప్పుడు ఏంటంటే బుద్ధిమంతుడుగా కావాలంటే బుధుడు కావాల్సిందే. ఒక వ్యాపారంలో రాణించాలంటే బుధుడు కావాల్సిందే. ఇక లెక్కలలో నేను ప్రావీణ్యుడిగా కావాలి, గణిత శాస్త్రంలో చక్కగా ఉండాలి, మార్కెటింగ్ ఫీల్డ్లో చక్కగా ఉండాలి, కమిషన్ ఏజెన్సీలో చక్కగా ఉండాలి, ప్రింటింగ్ ప్రెస్లో రాని పబ్లికేషన్ చేయాలి, అంటే పుస్తకాలు బయటికి వదలాలి అన్నప్పుడు, మరియు సాఫిస్టికేటెడ్ టూల్స్ అంటాం, అంటే చాలా చాలా ఇదైనది, అటువంటి రిపేర్ ఏమైనా చేయాలంటే సాఫిస్టికేటెడ్ మిషనరీ రిపేర్ హోల్డర్ కావాలంటే ఈ బుధగ్రహం చక్కగా ఉండాలి. ఈ బుధగ్రహము ఆరోగ్యాన్ని దెబ్బతీసేది, నరాల సంబంధించినది కాకుండా లంగ్స్ సంబంధించిన ప్రాబ్లాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాయి. ఎవరైనా విద్యార్థులు ఉంటే చదువుకోవాలంటే కమ్యూనికేషన్ రంగం, ఐటీ రంగం, గణితం ఇటువంటి దాంట్లో మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇక నక్షత్రాల గురించి మనం మరలా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. ఇక యోగం అన్నప్పుడు 27 నక్షత్రాలను చెప్పుకున్నాం కదా, అలాగే 27 యోగాలు ఉంటాయి. అందులో ఆయుష్మాన్ యోగం చూడండి,
పేరు చెప్పేటప్పుడు ఎలా ఉంది? ఆయుష్మాన్ అంటే చాలా చక్కగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు, మరి ఏంటంటే వీరికి ఆయుష్ బాగుంటుంది అని చెప్పేసి. పెద్దల దగ్గర మనం నమస్కారం తీసుకుంటే ఏమంటారండి? ఆయుష్మాన్ భవ అని చెప్తారు. కాబట్టి ఏంటంటే అందులో ఈ ఆయుష్మాన్ అన్నది ఈరోజు యోగం. యోగం అంటేనే ఏంటి? మీకు మంచిది జరగాలన్నదే కదా యోగం, మీ కోరికలు తీర్చుకోవాలన్నది కదా యోగం. కాబట్టి ఏంటంటే యోగం, యోగంలో ఆయుష్మాన్ యోగం. ఇక కరణము అని చెప్పి చూసినప్పుడు గరజి కరణము. కరణాలంటే 11 కరణాలు ఉంటాయి. అందులో చరకరణములు, స్థిరకరణములు అని చెప్పేసి 2 విధాలుగా విభజించడం జరిగింది. ఈరోజు చూసినప్పుడు గరజి కరణము. కాబట్టి ఈరోజు విశిష్ట ఏమిటి అన్నప్పుడు ప్రతి ఒక్క దానికి పంచాంగంను చూస్తాం. కాబట్టి వారం, తిథి, నక్షత్ర, యోగ, కరణం, ఇలా మనము జ్యోతిష శాస్త్రం గురించి ఎంతో చెప్పుకోవచ్చు. గురువుగారు కాసేపు విరామం తీసుకుని తర్వాత కాలర్స్ యొక్క సమస్యలకు పరిష్కారం తెలియజేద్దాం.
అంటే అమృత గడియలు అంటే శుభ కార్యక్రమాలు చేస్తానికి మనకు పనికొస్తుంది. అమృత గడియలు అన్నప్పుడు ఏమిటంటే కొందరు ఏమంటారంటే, ఏమండి 6 నెలల వరకు మీకు మంచి ముహూర్తాలు లేవండి, కాబట్టి ఏమిటంటే మీరు ఖచ్చితంగా వివాహం చెయ్యాలి అంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే అమృత గడియలు అన్నప్పుడు ఏంటంటే శుభ కార్యక్రమాలు చేసుకుంటానికి పనికొచ్చే ఒక సమయం అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియచేస్తుంది. అమృతం అంటేనే చాలు మనకు అన్ని శుభములే జరుగుతానికి. మరొక విషయము ఏమిటి అన్నప్పుడు ఏ ప్రాంతంలో ప్రతిరోజు అంటే తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ మన అమ్మవారి గుడిలో కానీ ప్రతిరోజు ఎక్కడ మాంగళ్యం అంటే పెళ్లి కార్యక్రమం వివాహము అయ్యవారికి అమ్మవారికి జరుగుతుందో మనం చక్కగా ఆ రోజులలో కూడా మనం ప్రతి రోజులో కూడా అమృత గడియలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మనము ఏ మంచి పని చేసినా నీకు అమృతంగా అంటే శుభంగా మారిపోతుందని చెప్పేసి ఈ అమృత గడియల్లో దాగి ఉన్న రహస్యం. ఈ రోజు విషయానికి వచ్చినప్పుడు రాత్రి 8:14 నుండి 9:54 వరకు అమృత గడియలు అన్నది మనకు ఇక్కడ గోచరిస్తున్నది. ఇక వర్జ్యం అంటేనే అక్కడ మనం పలికేటప్పుడే చూడండి, వర్జ్యం అంటే ఏ పని చెయ్యకరా నాయనా అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. అది ఉదయం 10:14 నుండి 11:54 వరకు ఈ వర్జ్యం అన్నది ఉన్నది. ఈ వర్జ్యం ఎలా గుర్తుపట్టడము అంటే లగ్న వర్జ్యం ఉంటుంది, నక్షత్ర వర్జ్యం ఉంటుంది, కాబట్టి ఏంటంటే వార వర్జ్యం ఉంటుంది. ఈ వర్జాలన్నది ఎలా గుర్తుపట్టాలన్నది మనం రాబోయే ఎపిసోడ్ చక్కగా తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈ జ్యోతిష శాస్త్రం గురించి పంచాంగం గురించి చక్కగా తెలుసుకోవాలన్నదే మన అభిమతం. కాబట్టి ఏంటంటే వర్జ్యంలో ఎటువంటి పనులు చేయకు అని చెప్పేసి రోజు మనకు సూచిస్తుంది. సరే, దుర్ముహూర్తం అంటేనే అంటేనే చెడు అని అర్థం. కాబట్టి ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే వర్జ్యంలో కూడా ఎటువంటి పనులు చేయకూడదు. అలా చూసినప్పుడు 12:35 నుంచి అంటే మధ్యాహ్నం 12:35 నుంచి 1:20 వరకు, మరలా మధ్యాహ్నం 2:49 నుండి 3:34 వరకు ఈ దుర్ముహూర్తం ఉంటుంది. అయితే పనులు చేసేటప్పుడు దుర్ముహూర్తం ఉన్నది, వర్జ్యం ఉన్నది, మరియు అన్నీ ఉన్నప్పుడు ఏ పని చేయాలా స్వామి అంటే ఇందులో రహస్యం ఏమిటంటే జనరల్ అన్నది వేరు, ఇండివిజువల్ అన్నది వేరు. జనరల్ అంటే అందరికీ పనికొచ్చేది అన్నది, ఇండివిజువల్ అంటే నీకు ఆ సమయం అన్నది శుభం చేకూరుస్తుందా అశుభం చేకూరుస్తుందా అన్నది నీ జాతకంలోనే ఉంటుంది. సరే, రాహుకాలం. ఈ రాహుకాలం అంటేనే పాము అని చెప్తాం, సర్పం అని చెప్తాం. ప్రతిరోజు పగటిపూట రాహుకాలాన్ని మనం చూస్తాం, కానీ ఇతర ప్రాంతాల్లో రాత్రిపూట రాహుకాలం కూడా చూస్తారు. సరే, ఈరోజు రాహుకాలము అంటేనే ఏంటంటే ఒకవేళ ఈ రాహుకాలంలో ఏదైనా పని చేయవలసి వస్తుంది, అయ్యో నష్టపోతామా అని చెప్పేసి, కష్టములు వస్తాయా అని చెప్పేసి మీరు భయపడతారు. అయితే మీ జన్మజాతకంలో రాహుగ్రహం 3, 6, 10, 11 స్థానంలో ఉంటే అంటే మీ లగ్నత్తు, ఈ లగ్నం అన్నది ఏమిటి, దేహం అన్నది ఏమిటి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగా రాహుకాలం విషయానికి వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో మీ లగ్నత్తు 3, 6, 10, 11 స్థానంలో ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరు రాహుకాలంలో పని చేసుకోండి, అది సక్సెస్, డబల్ సక్సెస్ అవుతుంది. మన పక్క ప్రాంతంలో అయిన తమిళనాడు ప్రాంతంలో చూసినప్పుడు రాహుకాలానికి చాలా విశిష్టత ఇస్తారు. అలాగే చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే గుళిక కాలం, మాంది కాలం కూడా మనకున్నాయి. యమగండం అంటే ఏంటి, అందులోనే దాచిపెట్టాడు, యమగండం అన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ యమగండం విషయంలో హాస్పిటల్కు వెళ్ళకూడదు, వెళ్తే నీకు ఖర్చు ఎక్కువ అవుతుంది అని అర్థం, నీ ప్రాణానికి ముప్పు అని అర్థం. అందుకోసమే అక్కడ యమగండం అని చెప్పేసి పెట్టాడు. ఇక గుళిక కాలము, ఇది కేరళ ప్రాంతంలోను మరియు తమిళనాడు ప్రాంతంలోను మన ప్రాంతంలోను, ఎందుకంటే మన ప్రాంతంలో దాన్ని ప్రవేశపెట్టింది నేనే మొట్టమొదటిసారిగా. ఈ గుళికుడు అంటే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ గుళికుడు అన్నవాడు శని భగవాను యొక్క పుత్రుడు. ఈ మాంది గ్రహం కూడా మనం చెప్పుకుంటాము ఈయననే. కాబట్టి ఈ విషయము ఒక ఎపిసోడ్లో మాంది గ్రహం అంటే ఏమిటి, ఆయన ఎక్కడ కూర్చుంటే మంచి పనులు చేస్తాడు, ఎక్కడ కూర్చోకపోతే ఏం పని చేస్తాడు అంటే ప్రతి గ్రహం ఒక దాంట్లో ఉండవలసిందే. ఇతను ఎట్లా వచ్చాడు ఏంటి, ఈయన పుట్టుపూర్వకాలన్నీ కూడా మనం ఖచ్చితంగా చూద్దాము.
ఇక ప్రయాణాలు అన్నది శూల అంటే నీకు చెడు చేస్తాను అని అర్థం. ఆ ప్రాంతానికి శూలం అంటే ఏంటంటే ఏ ఒక్క పని చేయాలంటే మనము శూలం అన్న ఒక దీన్ని వాడుతాం. కాబట్టి ఇలా చూసినప్పుడు ఈరోజు మాత్రము మీరు ఎక్కడ ఉన్నా కూడా సరే తూర్పు దిశ కానీ నైరుతి దిశ కానీ మీరు ప్రయాణం చెయ్యకూడదు. అలా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం వల్ల ఎటువంటి లాభాలు లేవు, నష్టాలు ఉన్నాయని చెప్పేసి ఈ శూల దిశ అన్నది మనకు సూచిస్తుంది. దీనికి అవునండి గురుగారు, శూల దిశ అన్నప్పుడు ఈ రోజంతా ఉంటుందా, ఈ రోజంతా మనం ఇంట్లోనే ఉండాలనా, బయటికి పోవద్దా అంటే లేదు, దానికి ఒక సమయం ఉంటుంది. ఈ రోజంతా ఉన్నది కదా, వర్జం ఎలా అంటున్నాము, దుర్ముహూర్తం ఎలా అంటున్నాము, రాహుకాలం ఎలా అంటున్నాము, అలాగే దీనికి కూడా ఏంటంటే దేవుని దయ వల్ల ఏమిటి అన్నప్పుడు ఈరోజు ఉదయం 8:50 నుండి 9:20 వరకు, అంటే ఒక గడియలు అంటే 24 నిమిషాలు లేదంటే 40 నిమిషాలు, ముందు ఒక 20 నిమిషాలు, తదుపరి ఒక 20 నిమిషాలు తీసుకోండి. అలా ఖచ్చితంగా వెళ్ళవలసిందే. నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్, ఆ రోజు నేను అటెండ్ చేయకపోతే నా పోస్టే ఊస్ట్ అయిపోతుంది సార్ అని చెప్పేసి ఉంటుంది. ఆ టైంకే ట్రైన్ ఉన్నది, ఆ ట్రైన్కే ఏరోప్లేన్ ఉన్నది, వెళ్ళాలా అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు కానీ మన పెద్దలు కానీ ఈ శాస్త్రములను సృష్టించిన వారు కానీ ప్రతి ఒక్క విషయానికి పరిహారం తెలియజేసి ఉన్నారు. అయితే పరిహారం నేను తప్పులు ఒప్పులు చేసుకుంటూ పోతాను, పరిహారం చేసుకుంటానంటే మాత్రం కుదరదు, అది మీరు చేయలేరు. ఇది అన్నీ ఏమిటంటే కర్మఫలను అనుసరించే ప్రతి గ్రహము రోజు రోజు మిమ్మల్ని ఎలా ఆడిస్తుందో, మీ జాతక చక్రంలో ఎలా ఉన్నా దాని ప్రకారంగా మీరు కూడా ఆడుతారు అని చెప్పి తెలియజేస్తూ, పెరుగుని ఈరోజు పరిహారం కింద మీ పూజా మందిరంకి వెళ్ళి మీ పూజ స్వామివారికి దర్శనం చేసుకుని నమస్కరిస్తూ ఇంత పెరుగు అరచేతిలో పోసుకొని తినేసేసి శుభ్రంగా చేతులు కడుక్కొని మీ కడప మీద 2 చేతులు ఇలా పెట్టేసి మ్రొక్కిన తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీకు శుభమే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క రోజు కూడా శుభ అశుభ సమయాలన్నది ఉంటుంది. దీన్ని ఎందుకు ఇంత వివరంగా తెలియజేస్తున్నట్టే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్న రహస్యాలన్నీ మీకు నేను తెలియజేస్తాను. చక్కగా మన ప్రోగ్రాం చూడండి. చాలా మంచిది గురుగారు. అయితే చాలా మందికి ఈ గుళిక కాలం గురించి తెలీదు, దీనికి చక్కటి పరిష్కారం కూడా తెలియజేశారు. అయితే గురువుగారు, చాలా మందికి ఈ జ్యోతిష శాస్త్రం మీద చాలా అపోహలు ఉన్నాయి. వాస్తవానికి అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏంటో వివరంగా తెలియజేస్తారా? జ్యోతిష శాస్త్రం అంటే ఆకాశంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు మానవునిపై చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. అయ్యా గుప్తా గారు, గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఈరోజు గ్రహాలు కూడా మనం కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడో ఆకాశ గమనంలో ఉన్న ఈ గ్రహాలు ఈ మానవ జాతి పైన ఏంటి పెద్దరికం, ఏంటి చలామణి చేస్తుంది, ఏమి ఇచ్చేస్తున్నది అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే అండములో ఉన్నది పిండములో ఉన్నది. అంటే అండం అంటే ఏమిటి? ప్రపంచము, గ్రహాలు, నక్షత్రాలు. ఇక పిండం అంటే ఏమిటి? మనవు, ఈ మానవ జాతి. ఈ భూమిపై పుట్టినవాడు మొత్తం పిండమే. అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పుడు పిండం అంటాం. కాబట్టి ఈ పిండం అన్నది ఇప్పుడు చూడండి, చలికాలం, ఇప్పుడు హేమంత ఋతువు, చలి వస్తుంది, మనం ఏం చేస్తున్నాం, అమ్మ అంటున్నాము, కోట్లు వేసుకుంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాం. పొద్దున లేవరా బాబు అంటే కాసాపు ఉండమ్మా లేస్తా అని చెప్పేసి ఇసుక్కుంటున్నావు. ఎందుకు అన్నప్పుడు అక్కడ ప్రపంచం అన్నది అండంలో చలి ఉన్నది కాబట్టి ఈ శరీరము దాన్ని తాకుతున్నది కాబట్టి ఇప్పుడు మనము చలి అంటున్నాం. కాబట్టి ఏంటంటే ప్రకృతి ఎలా ఎలా మారుతుందో అలాగా నీ శరీరంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి అండము పిండము అంటాం. సరే, ఇందులో మరొక విషయం దాగి ఉన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నక్షత్రాలన్నది అగ్నిగోళంలో చెప్పుకున్నాం. నక్షత్రానికే స్వయ శక్తి ఉంటుంది, గ్రహాలకు ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు. అయితే 27 నక్షత్రంలో ఇంకొక నక్షత్రం ఉన్నది అభిజిత్ నక్షత్రం అని చెప్పి, అది పుణ్యకాలానికి మంచి ముహూర్త సమయాలకు మధ్యాహ్నం పూట, అంటే మీ జాతక చక్రంలో రవి భగవానుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి 4వ లగ్నమే అభిజిత్ లగ్నం అంటాము. ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో మధ్యాహ్నం పూట పెళ్లిళ్ళు, శుభకార్యాలు అభిజిత్ ముహూర్తంలో పెట్టామండి అని చెప్పేసి చేసుకుంటున్నారు. సరే, ఉత్తమమే. అయితే ఇక్కడ ఏమిటి అన్నప్పుడు ఒక జన్మ జాతకం అన్న గురించి మనం మాట్లాడుకుందాము.
అలాగే ఈ నక్షత్రాల యొక్క ప్రభావం అన్నది మీరు పుట్టినప్పుడు ఒక సమయంలో పుడతారు, ఆ సమయానికి ఒక లగ్నం అనేది ఉంటుంది, మీ జన్మ నక్షత్రం అనేది ఉంటుంది. ఆ జన్మ నక్షత్రాన్ని అనుసరించే నీ మార్పులు చేర్పులు అన్నది నీ జీవితంలో పుడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు బుధుని యొక్క నక్షత్రం కాబట్టి బుధ దశలో జన్మించిన వాడు అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక 8 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అనుకుందాం. ఈ 8 సంవత్సరాల వరకు మీరు బుధ దశలో జరుగుతున్నది అంటే 8 సంవత్సరాల లోపల మీరు ఏం చేస్తారండి? స్కూల్కి పోవడం, అల్లరి చేయడం, ఆట ఆడుకోవడం, ఇదే జరుగుతుంది కదా, ప్రాథమిక విద్య అంటాము. కాబట్టి ఈ 8 సంవత్సరాలు అయిన తర్వాత 7 సంవత్సరాలు కేతు మహాదశ అంటే 15 సంవత్సరాలు అంటే యుక్త వయసు, యవ్వనం ఉంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూడా కాలేజీకి వెళ్తావు. అక్కడి నుంచి మనకు శుక్ర మహాదశ వస్తుంది 20 సంవత్సరాలు, 8, 7, 15, ఒక 20, 35 సంవత్సరాలు. అంటే 35 సంవత్సరాల లోపట నువ్వు సెటిల్మెంట్ అయిపోతావు. నీ జీవితంలో పెళ్లి కావడము, ఉద్యోగం రావడము, పిల్లలు కనడము, ఇవన్నీ కూడా జరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే పుట్టిన జన్మ నక్షత్రాన్ని అనుసరించి నీలో మార్పులు చేర్పులు వస్తాయి. అయితే ఈ మార్పులు చేర్పులు ఎలా ఉంటాయంటే లగ్నాన్ని అనుసరించే ఉంటుంది. ఈ లగ్నం గురించి చక్కగా మనం మాట్లాడుకుందాము. కాబట్టి ఏంటంటే కృతాయుగంలో, త్రేతాయుగంలో మరియు ద్వాపర యుగంలో, ఇప్పుడు కలియుగంలో ఈ 4 యుగాల నుంచి ఈ శాస్త్రం అన్నది ఉన్నదండి. మనకు చూసినప్పుడు త్రేతాయుగంలో కృతాయుగంలో చూసినప్పుడు మనకు కావాల్సిన అన్ని భగవంతుడు దశావతారాలు ఎత్తేసి మనకు అందుబాటు చేశాడు మహావిష్ణువు. ఇక త్రేతాయుగంలో చూసినప్పుడు ఏంటంటే రాముల వారికి వశిష్ఠుడు పట్టాభిషేకం గురించి ముహూర్తం నిర్ణయించాడు అని చెప్పేసి అక్కడ మనకు తెలియవస్తుంది. అసలు రాశి చక్రం అంటే ఏమిటి మీకు తెలుసా? రా అంటే రాముడు, సి అంటే సీత. మొట్టమొదటిగా ఆ మహాపురుషుడు ఆ అమ్మవారికి రాశారు కాబట్టి మొదటి అక్షరం రా, రెండవ అక్షరం సి, రాశి. చూడండి, ఒకానొక కాలంలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్క వస్తువును రాసులుగా అంటే కుప్పలుగా పోసేవారు అని అర్థం. కాబట్టి ఇలా వచ్చిందేమో అని చెప్పేసి నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ప్రకృతిలో చూసినప్పుడు మన కొండలు గుట్టలు చూడండి, అలా కూంబు అంటే అలా ఒక ముక్కోణము అంటే త్రికోణ స్థానంలో ఉంటుంది అని చెప్పేసి మనకు భగవంతుడి సృష్టిలో మనకు తెలియచేశాడు. ఇక ఇది కాకుండా ఒక యుగానికి 4,32,000 సంవత్సరాలు అంటే ఇప్పుడు కలియుగం ఉన్నాము. చూడండి, ఒక్కొక్కటి మీరు 4,32,000 అలా ప్లస్ చేస్తూ పోండి. మొట్టమొదటిదైన కృతాయుగం అన్నది వస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా కీర్తి శకం 628వ సంవత్సరంలో బ్రహ్మగుప్తుడు అన్నవారు మొట్టమొదటిగా ఈ జ్యోతిష శాస్త్రం గురించి తెలియజేశాడు. తదుపరి వచ్చిన వాళ్ళు శ్రీపతి పద్ధతి, వరాహమీరుడు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆ కాలానికి తగినట్టుగా. ఈ కాలానికి చూసినప్పుడు ఏంటంటే సైంటిఫిక్ అస్ట్రాలజీ ఉన్నది కాబట్టి ఇది కేఎస్కే గారు తమిళనాడు ప్రాంతానికి చెందిన కేఎస్ కృష్ణమూర్తి గారు నా మానసిక గురువులు. వారు ఏం చేశారంటే సైంటిఫిక్ అస్ట్రాలజీ, ఉపనక్షత్ర పద్ధతి అని చెప్పేసి ఆయన కనుక్కున్నాడు. మనము ఈ వరాహమీరుడు కానీ, పరాశరుడు కానీ, శ్రీపతి కానీ, ఈ మనం చెప్పుకున్నట్టు బ్రహ్మగుప్తుడు కానీ వీళ్ళు ఎవరో ఎక్కడో తెలియదు. ఎవరో ఒక ఆర్టిస్ట్ రాస్తాడు, ఒక గడ్డం పెట్టేసి ఒక ఇది చేసి కమండలం పెట్టి ఇగో ఈయనని అంటే అవును సార్ ఈయనని అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. అయితే కేఎస్కే గారు మాత్రం నేరుగా చూడడం అన్నది జరిగింది. ఆయన ఫోటోలు కూడా లభిస్తున్నాయి. కాబట్టి వేదిక్ అస్ట్రాలజీ ఒక పక్క, సైంటిఫిక్ అస్ట్రాలజీ అనేది ఒక పక్క. అంటే ఒక మనిషికి 2 కళ్ళు చాలా అవసరం. వేదిక్ అస్ట్రాలజీ అనేది ఒక కన్ను అయితే మరొక కన్ను సైంటిఫిక్ అస్ట్రాలజీ. కాబట్టి ఏంటంటే ఈ జ్యోతిష శాస్త్రం అన్నది ఇది ముఖ్యంగా చూసినప్పుడు ఒకే ఒకటి మానవ జీవితంలో జరిగిన మంచి కానీ చెడు కానీ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో తెలియజేసేదే ఈ జ్యోతిష శాస్త్రం. ఇది 3 భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఒకటి సిద్ధాంతము, మరొకటి ఓహరా పద్ధతి, మరి సంహిత పద్ధతి అని చెప్పేసి 3 విధానాలుగా విభజించబడిందమ్మా. కాబట్టి ఏంటంటే అవసరం వచ్చినప్పుడు చక్కగా మనం చూసుకుందాం. గురువుగారు జ్యోతిష శాస్త్రం గురించి చాలా సులువుగా అర్థమయ్యేలా అందరికీ తెలియజేశారు. సంతోషం అండి. అయితే ఒక చిన్న విరామం తీసుకుందాం గురువుగారు.
హలో 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 స్వాతి వినిపిస్తుందన్నా చెప్పు. మాట్లాడు హలో ల్యాండ్లో ఉండు. ఈ స్పీకర్ వస్తలే. గుప్తా జాతక చక్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు కాలర్స్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందామా? హలో 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 నమస్కారం అండి. గుప్తా జాతక చక్రం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మీ పేరు? యశస్విని అండి. యశస్విని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మామయ్య గురించి కనుక్కుందాం అనుకుంటున్నానండి. ఓకే, మీ మామయ్య గారి పేరు చెప్తారా? శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలీదండి. ఏజ్ చెప్తాను. ఏజ్ సుమారుగా ఏజ్ ఎంత ఉంటుందో చెప్పండి. 26 సంవత్సరాలు ఉంటుందండి. ఎంత అండి? వినిపించట్లేదు, కొంచెం పెద్దగా మాట్లాడండి. 26 సంవత్సరాల వరకు ఉంటుందండి. 26 సంవత్సరాలు. అవును. పర్వాలేదండి, సమయం తెలియకపోయినా గురువు గారితో మాట్లాడండి. అమ్మా యశస్విని గారు, వయసు ఎంత అన్నారమ్మా? వయసు 33? 26 సంవత్సరాలు. 26. సరే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు, మరియు వివాహం కూడా దాని గురించి కనుక్కున్నామని చెప్పేసుకోవాలి. సరేమ్మా చక్కగా చెప్తాను, వినండి. ఇక్కడ మీరు కాల్ చేసిన సమయానికి ఏమిటంటే మీన లగ్నము జరుగుతుంది. మీన లగ్నాధిపతి అన్నవాడు గురు భగవానుడు షష్ఠ స్థానంలో ఉండి
షష్ఠస్థానం అంటే శత్రు రుణ రోగం. అంటే ఈ మూడిటి కాకుండా కూడా మనకి ఏం చేస్తుందంటే వృత్తి గురించి ఒకరు తెలుసుకోవాలంటే 6వ భావాన్ని ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలి. అలా మీ లగ్నాధిపతి 6వ భావంలో ఉండి వక్రగతి చెందడం వల్ల ఏమంటుందంటే వృత్తిపరంగా కూడా మరియు ఆర్థిక పరంగా కూడా అనుకూలం లేదు అని చెప్పి తెలియజేస్తుంది ఒక విషయం. అయితే మీరు మరొక ప్రశ్న వేశారు, ఏమిటి అన్నప్పుడు వివాహం గురించి కూడా తెలియజేయండి అని చెప్పి. ఈ వివాహం అంటే మనం ప్రతి ఒక్క జాతకంలో సప్తమ స్థానాన్ని దీన్ని 7వ భావము అంటాం. ఈ సప్తమ స్థానం అన్నది కలత్ర స్థానం కాబట్టి మీరు అడిగిన ప్రశ్న 7వ భావము, ప్రస్తుతం జరుగుతున్నది 6వ భావం కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే వివాహం అన్న 7వ భావానికి 6వ భావం అన్నది వ్యయస్థానం కాబట్టి మీ వివాహంలో చాలా చాలా దోషాలు మరియు అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి తెలియచేస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో గురుగ్రహం తోటి రాహుగ్రహం కూడా చేరడము, అంటే ఇది చండాల యోగం అంటాము. ఇప్పుడు కాస్త వివాహ విషయానికి అనుకూలం లేదమ్మా, నువ్వు చేయవలసినది ఏమిటి అన్నప్పుడు రాహుకేతులకు పూజలు చేయండి. అలాగే మీ లగ్నాధిపతి అన్నవాడు గురుగ్రహం కాబట్టి ఈ గురుగ్రహాన్ని కూడా మీరు పూజించండి. అంటే గురుగ్రహాన్ని పూజించాలంటే నవగ్రహంలో గురువుకు ముక్కు శనగలను చెప్తారమ్మా. ఆ ముక్కు శనగల్ని నానబెట్టేసి ఉడకబెట్టి అందులో తాలింపు గింజలు మాత్రం వేయొద్దు తల్లి. మన వాళ్ళందరూ చేసేది ఏంటంటే దేవునికి ప్రసాదం నైవేద్యం పెట్టరా బాబు అంటే మంచిగా నానబెట్టి దానికి నూనె పోసి పిత్తలేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి హాయిగా వీళ్ళు తినడానికి చేసుకుంటారు. ఇది చాలా చాలా తప్పు. ఎవరైనా దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఈ నూనె తాలింపులు ఉప్పు ఇవేయకూడదు. దేవునికి మీరు ప్రసాద నైవేద్యం కింద పెట్టిన తర్వాత అందులో నుంచి కొంచెం తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని తినండి. అయితే దేవునికి నైవేద్యం మాత్రము ఉప్పు నూనె ఇవన్నీ ఉండకూడదు తల్లి. అలా చేసుకోండి. గురు దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు. శివాలయం ఎక్కడ ఉంటే ఆ శివాలయం వెనక సైడు గురు దక్షిణామూర్తి ఉంటాడమ్మా. ఆ స్వామి వారిని పూజిస్తే మీకు అనుకూలమైన వాతావరణము. వీలైతే గురువారం రోజు ఒక్క పొద్దు ఉండండి. గురు దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా లేకపోతే మనకు ఈ గురువులు అన్నవారు ఎవరున్నారో వాళ్ళని పూజిస్తే కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుందమ్మా. సరేనా? విన్నారు కదా యశస్విని గారు, గురువు గారు చెప్పినట్లు పరిహారాలు చేసుకొని మంచి పరిష్కారాన్ని పొందండి. గురువుగారు, అసలు జాతక చక్రం అంటే ఏమిటి? జాతక చక్రం, చక్కటి ప్రశ్న వేశావు. జాతక చక్రం అంటే ఈ భూమి మీద ఒక మనిషి అంటే ఒక జీవి పుట్టిన తర్వాత ఎంత కాలము ఉంటుంది అంటే ఆయుష్ ఎంత కాలం ఉంటుంది, ఏ సమయంలో ఏ వయసులో ఏమేం పనులు జరుగుతాయి, మంచి పనులా అది చెడు పనులా అన్నదే సూచించేదే జాతక చక్రం. ఈ జాతక చక్రంలో చాలామంది చూసినప్పుడు ఏంటంటే చంద్రుడిని ఒక్కడిని పట్టుకొని ఏగలాడతారు. ఈ చంద్రుడు ఒక్కడు కాదు, లగ్నంను పట్టుకోవాలి. లగ్నం అంటే ఏమిటి అంటే ప్రాణము. ఒకటండి, మీరు ఆలోచించండి. ఆలోచన విధానం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీ ఇంటిలో మెయిన్ మీటర్ ఉంది. మెయిన్ మీటర్ ఉన్నది కాబట్టి ఆ మెయిన్ మీటర్ల కరెంట్ ఉంటేనే మీకు ఇంటిలో కాల్ వచ్చేటట్టుందమ్మా. గురుగారు, కాల్ తీసుకుందామా? కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. తీసుకుందామా, మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. గురుగారు, హలో 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 కాల్ కట్ అయినట్టుందండి. దయచేసి సిగ్నల్ ఉన్న చోట ఉండి కాల్ చేయండి. గురుగారు, జాతక చక్రం. లగ్నం అంటే ప్రాణం అంటున్నాము. ఈ ప్రాణం అన్నది మీ ఇంటిలో మెయిన్ మీటర్ ఉందనుకోండి. మెయిన్ మీటర్ ఉన్నప్పుడు హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఎం సురేష్. కొంచెం పెద్దగా. నా పేరు ఎం సురేష్. ఎం సురేష్? అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సురేష్ గారు? దిల్సుఖ్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా మాట్లాడండి సురేష్ గారు. దిల్సుఖ్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. దిల్సుఖ్ నగర్. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. పుట్టిన తేదీ సమయం ఇవి తెలుసా అండి?
21/5/1989. 1989. అవునండి. సరేనండి. టైం టైం సమయం అండి. సమయము 10:30 ఉదయం. 10:30 ఉదయం. ఉదయం. సరే, ఎక్కడ పుట్టారు? పుట్టిన ప్లేస్? నల్లగొండ అండి. నల్గొండ. అవునండి. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. సురేష్ గారు, గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు మీరు ఇచ్చిన వివరాలను అనుసరించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏంటమ్మా, ఏ విషయము? హలో, తెలుసుకుందామని ఫోన్ చేశాను గురుగారు. సరే, ఏం లేదు. ఇక్కడ నాకు ఏం సూచిస్తుందంటే మీ గురించే తెలుసుకోవాలి. అదే సమయంలో ఏమిటంటే 3వ స్థానం 12వ స్థానం అన్నది ఆపరేట్ అవుతుంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగంలో ఆటంకములు, ఇబ్బందులు. మొదటి ఉద్యోగం అంతంత మాత్రమే ఉన్నది. ఈ 2వ ఉద్యోగం కూడా ఏమైనా చేస్తానికి అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి ఇక్కడ మాకు ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు మీ యొక్క లగ్నం అంటే ప్రాణం అని చెప్పుకుంటున్నాము. ఈ ప్రాణం అన్నది ఎక్కడ ఉన్నది అని చెప్పినప్పుడు ఆదివారం రోజు పుట్టారు, కృష్ణపక్షమి పాడ్యమి అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత పుట్టారని చెప్పి తెలియజేస్తుంది. మీ యొక్క లగ్నము కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నం అంటేనే జనరల్ గా చూసినప్పుడు హెచ్చు తగ్గుదల అన్నది ఖచ్చితంగా ఉంటుంది. మరొక విషయం బాబు సురేష్, నీ యొక్క జాతకం ఎంతమంది చూపించినా కూడా నీ యొక్క లగ్నం చరలగ్నం కాబట్టి రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మంచిది జరగాలన్నప్పుడు మంచిది జరుగుతున్నది. అమ్మో ఏమవుతుందో అని చెప్పి భయపడతా మాత్రం ఏమవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఏ జ్యోతిష్కుడు ఈ కర్కాటక లగ్నాన్ని గురించి చక్కగా వివరించలేడు. ఎందుకు స్వామి అన్నప్పుడు చంద్రుడు లగ్నాధిపతి కనుక నిలకడలేనివాడు. కాబట్టి ఏంటంటే ఒక పని చేసేటప్పుడు 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి, ఆలోచించి పనులు చేయండి. ఇక రాశి చూసినప్పుడు కూడా కర్కాటక రాశి కాబట్టి రాశి లగ్నం, లగ్నం అంటే ప్రాణము, రాశి అంటే దేహము, ఈ 2 ఒకటే ఉన్నాయి కాబట్టి కొంచెం మొండి వైఖరి ఉండే ఒక అవకాశం సూచిస్తుంది. అయితే జన్మ నక్షత్రము అనురాధ నక్షత్రము 3వ పాదము. ఇక మీరు అడిగిన విషయాలకు చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నది కేతుమాదశలో చంద్రభుక్తి కాబట్టి సర్పంలో దేహం ఉన్నది కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. కాబట్టి ఏంటంటే మీరు చేయవలసింది వినాయకుని గుడికి ఈ రోజు సోమవారం కనుక సోమవారం రోజు వినాయక ఆలయానికి సాయంత్రం వేళలో వెళ్ళండి, గరికతోటి పూజ చేయండి, స్వామివారిని నిత్యం కొలవండి, మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విన్నారు కదా సురేష్ గారు, గురుగారు చెప్పినట్టు పరిహారాలు పాటించి త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది. గురుగారు మరొక కాల్ లైన్ లో ఉన్నారు, తీసుకోండి. హలో, నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ, సూర్యాపేట. నల్గొండ, సూర్యాపేట. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి, ఆరోగ్య పరిస్థితి గురించి పరిహారం తెలియజేయండి. మీ గురించేనా? సరే, ఆరోగ్య పుట్టిన తేదీ పరిస్థితి గురించి వివరాలు తెలుసా అండి మీకు? తెలుసండి. చెప్తారా? 17/1/1980. 1980. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పుట్టిన టైం? అవునండి, పుట్టిన టైం అర్ధరాత్రి 12 గంటలకి. ఓకే అండి. పుట్టిన సమయము అర్ధరాత్రి 12 గంటలకి. ఓకే అండి. ఏ ఊరు? అయితే ఏ ఊర్లో జన్మించారో తెలుసా అండి? సూర్యాపేటలో అండి. సూర్యాపేటలోని. ఆరోగ్యం. గురువుగారితో మాట్లాడండి. బాబు 17వ తారీఖు 1వ నెల 1980. ఓకే అమ్మా, మీరు ఇచ్చిన వివరాలను అనుసరించి జాతక చక్రం ఏం చెబుతున్నది అన్నప్పుడు ఏంటంటే మీ లగ్నం మేష లగ్నం. లగ్నాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. అయితే భావచక్రాన్ని అనుసరించి చూసినప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఉద్యోగంలో కూడా కొంచెం అనుకూలత లేదని తెలియజేస్తుంది. సరే, మరొక విషయాన్ని చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మీ 5వ స్థానంలో 3 గ్రహాలు ఉండడం అంటే రాహు, గురుగ్రహం,
కుజగ్రహం. ఈ 3 గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి కాబట్టి చేస్తున్న పనిలో ఆటంకములు ఇబ్బందులు కలిగే ఒక అవకాశాలను ఖచ్చితంగా సూచిస్తుంది. అదే సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళి మీ హాస్పిటల్ అంటే డైజెషన్ మనం చెకప్ చేసుకున్నా కూడా ఏమీ లేదండి, నిల్ రిపోర్టే చూపిస్తుంది. అయితే మీకు మాత్రము ఖచ్చితంగా ఉన్నదండి. ముఖ్యంగా చూసినప్పుడు పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతులు ఉండే ఒక అవకాశాలు అన్నది ఇక్కడ మనకు ఖచ్చితంగా సూచిస్తుంది. అదే సమయంలో 6వ స్థానం అంటే రోగస్థానం. ఈ రోగస్థానం అతి దగ్గరలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి అది కూడా వక్రగతిలో ఉండడం అనుకూలం కాదండి. కొంచెం ఆరోగ్య పరిస్థితి అనుకూలం లేదని తెలియజేస్తుంది. దీనికి అన్నిటికీ కారణం రాహు దశ మరియు ఏమిటంటే బుధ భుక్తి. రాహు దశ బుధ భుక్తి అంటే రాహు ప్రస్తుతానికి పంచమ స్థానంలో సంచారం చేసిన ఇక బుధుడు అన్నవాడు వక్రగతి చెంది తన స్థానానికి షష్ఠాష్ట స్థితిలో ఉండడం అన్నది అనుకూలం లేదండి. మీరు చేయవలసింది కనకదుర్గమ్మ వారికి కొంచెం పూజలు చేయండి, రాహుకేతువులకు కూడా కొంచెం పూజలు చేయండి. అలాగే మీ లగ్నాధిపతి అన్నవాడు కుజుడు కాబట్టి కుజునికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి మన సికింద్రాబాద్లో స్కందగిరి టెంపుల్ ఉంటుంది. ఆ గుడికి మంగళవారం రోజు లేదా శనివారం రోజు వెళ్ళి స్వామివారిని పూజించండి. అలాగే పక్కన కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు, వారిని కూడా పూజించండి. అంత శుభం జరగాలని కోరుకుంటున్నాను. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కీసరా నుంచి కాల్ చేస్తున్నాను మేడం. కీసరా. మీ పేరు? ప్రియా అండి. కొంచెం పెద్దగా చెప్పండి. ప్రియా అండి. ప్రియా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి ప్రియా గారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించేనా? అయితే మీ పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయి కదండి? చెప్తానండి. 12/2/1990. 1990. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, సమయం? 12వ తారీఖు 2వ నెల 1990. సమయం అండి, సమయం 3:40. 10:40. 3:40. ఉదయమా సాయంత్రమా? ఉదయం, తెల్లవారుజామున. తెల్లవారుజామున. గురువు గారితో మాట్లాడండి. అమ్మా ప్రియా గారు, ఎక్కడ పుట్టావమ్మా నువ్వు? కీసరా అండి. ఏంటమ్మా? కీసరా. 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 ఓకే ఓకే, సరే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? సంతాన ప్రాప్తి గురించి. సంతాన ప్రాప్తం. ఇక్కడ చూసినప్పుడు ప్రస్తుతం మీ యొక్క ఏ పరిస్థితిని చూసినప్పుడు 2వ ఇంటిలో రాహు మరియు అష్టమ స్థానంలో కేతు. ఈ రాహు కేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటాము. అయితే కాలసర్ప దోషం అన్నది వేరు, సర్పదోషం అన్నది వేరు. మీకు సర్పదోషంలో మీరు జన్మించడం వల్ల మీకు వివాహం అయినా కూడా సంతాన ప్రాప్తం విషయంలో కొంచెం అనుకూలంగా లేదు అని చెప్పేసి ఇక్కడ మీ జాతక చక్రం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతాన ప్రాప్తం విషయం తెలుసుకోవాలంటే కేవలం మీ ఒక్క జాతకాన్ని పరిశీలన చేస్తే అది పనికి రాదు. మీ వారి జాతక వివరాలు చూసిన తర్వాత 2 జాతకాలు పక్కన పక్కన పెట్టుకొని ఎవరికి సంతాన ప్రాప్తం ఉన్నది లేదు అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ సంతాన ప్రాప్తం లేదు అన్నప్పుడు ఏంటంటే దీనికి బీజ స్ఫుట లెక్కలను ఉంటాయమ్మా. ఈ స్ఫుట లెక్కలు వేయాలంటే ఇప్పుడు కుదరదు కాబట్టి 2 జాతకాలు చూసిన తర్వాత నిజంగానే మీకు సంతాన యోగం ఉన్నదా లేదా దత్తపుత్ర యోగం ఉన్నదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి. కాబట్టి ఏంటంటే ఇక మీ లగ్నం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ధనుర్లగ్న అధిపతి అన్నవాడు 9వ స్థానంలో ఉన్నా కూడా అష్టమ స్థానం కాబట్టి వక్రగతిలో ఉండడము. గురు బహుపుత్ర కారకుడు అని చెప్పుకుంటున్నాము. ఆయన పోయి ఇప్పుడు ఉన్నది సింహరాశిలో కాబట్టి సింహరాశి అధిపతి అన్నవాడు మనకు సూర్య భగవానుడు, ఆయన సంతానం ఇచ్చేవాడు. శుక్లం శ్రోణితం అని చెప్పి ఉంటుంది కాబట్టి కొంచెం అనుకూలం లేదమ్మా. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వారి జాతక వివరాలు చూసిన తర్వాత నేను కరెక్ట్ రిజల్ట్ అన్నది ఇవ్వగలను తల్లి. గురుగారు ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారండి, తీసుకోండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? హలో హలో హలో, నమస్కారం అండి. నేను రామారావు నా పేరు. పేరండి కొంచెం పెద్దగా చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు? నా పేరు రామారావు మేడం.
రామారావు మేడం రామారావు ఇద్దరు పిల్లలండి. సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా ఫ్యామిలీ గురించి మేడం. నా పేరు రామారావు. నేను నాకు ఇద్దరు సంతానం అండి, ఇద్దరు బాబులు. ఓకే. అయితే నాకు 1974 నా పేరు రామారావు అని పర్టికులర్ గా డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు సార్. నాది ఆకుల రామారావు అండి. సుమారుగా వయసు చెప్పండి. వయసు వచ్చేసి నాకు 45 సంవత్సరాలు మేడం. 41 సంవత్సరాలు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా ఫ్యూచర్ ఇంట్లో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేడం. ఆర్థికంగా ఇబ్బందులు పర్వాలేదండి, గురువు గారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువు గారితో మాట్లాడండి. నా ఫ్యూచర్ ఎట్లుంటే చెప్పండి మేడం కొద్దిగా. రామారావు గారు చెప్పండి సార్. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసినప్పుడు ఏంటంటే జన్మజాతకం ఉన్న వారికే జాతక ఫలితాలు చెప్పడానికి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఒకానొక కాలంలో రాయరు, కొందరికి అలవాటు ఉండదు, రాసి పెట్టినా కూడా అది ఎక్కడో ఒకటి వెళ్ళిపోతుంది, అంటే తొలగిపోవడము, ఎక్కడో వదిలిపోవడము అన్నది జరుగుతుంది. అయితే వాళ్ళకే ఫలితాలు చూడాలంటే కాదు, జాతకం లేని వాళ్లకు, అంటే జాతక వివరాలు లేని వారికి కూడా చక్కగా మనం జాతక చక్రం మీరు అడిగిన సమయానికి ఒక జాతక చక్రాన్ని పరిశీలన చేస్తూ మీరు అడిగిన విషయానికి రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఏమిటన్నప్పుడు సైంటిఫిక్ అస్ట్రాలజీలో హోరరీ అస్ట్రాలజీ అని చెప్పి ఉన్నది. అది 1 నుంచి 249 లోపుగా ఒక నంబర్ చెబుతూ మీ ఒక్క ప్రశ్న ఏమిటి అని చేస్తే అప్పుడు ఆ ప్రశ్నకు తగినట్టుగా ఎంత కాలం ఉంటుంది, ఇది మీకు లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భయపడవసరం లేదు. ప్రస్తుతం చూసినప్పుడు ఏంటంటే ఆరోగ్య పరిస్థితే కాదు, కాస్త చేస్తున్న పనిలో కూడా ఆటంకములు ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇంటి యోగం ఏమైనా ఉంటుందా అని చెప్పి కూడా సూచిస్తుంది. మరొక యాంగిల్లో చూసినప్పుడు ఎప్పుడైతే 4వ స్థానం 7వ స్థానం ఆపరేట్ అవుతుందో భార్యాభర్తల మధ్య కూడా కాస్త సఖ్యత ఉండదని చూపిస్తుంది. బాబు ఇది కరెక్టేనా? సరే, ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న దశ భుక్తి దశ అన్నది గురు దశ. కాబట్టి గురు దశ అన్నది ఇతని జాతకంలో 4వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి. 4వ 7వ స్థానాధిపతి అన్నవాడు వక్రగతి చెంది 10వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదు. కాబట్టి మీరు చేయవలసింది గురుగ్రహానికి బుధగ్రహానికి ఈ 2 గ్రహాలకు కొంచెం పూజలు చేసుకోండి, కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరేనా? విన్నారు కదా రామారావు గారు, ధైర్యంగా ఉండండి. అయితే గురువు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. జ్యోతిష శాస్త్రం గురించి కానీ మరి కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా మంచి పరిష్కారాలు తెలియజేశారు. అయితే మళ్ళీ రేపటి గుప్తా జాతక చక్రం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. विश्वाधारं गगनसदृशं
नीलवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम्। మీరు అందంగా ఉంటారా, ఆకర్షణీయంగా ఉంటారా? మీకు యాంకరింగ్ చేయాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ యాదాద్రి భక్తి ఛానల్లో యాంకరింగ్ చేసే అవకాశం పూర్తిగా మీకోసం. మరిన్ని వివరాలకు సంప్రదించండి 04065998899 76618266666. ధర్మశాస్త్రాన్ని బోధించిన కథ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన